కొంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్, అంటే టోటల్గా 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ 20 ఫ్లాట్స్లో ప్రజెంట్ అయితే మనకి ఒక ఫ్లాట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. అది కూడా మనకి ఫుల్ ఇంటీరియర్ అండ్ కబోర్డ్ వర్క్స్తో వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకి ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్ మనకి GHMC అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఇస్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1697 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి టోటల్గా. ఈ అపార్ట్మెంట్ మనకి ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఇదంతా మనకి లివింగ్ రూమ్. సో ఈ ఫ్లాట్ మనకి టోటల్ ఇంటీరియర్ అండ్ కబోర్డ్ వర్క్తో హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. సో లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్కి అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి. సో లివింగ్ రూమ్ పక్కనే మనకి ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ బెడ్రూమ్లో మనకు ఒక విండోతో పాటు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్. సో ఇదే బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద బెడ్రూమ్ నెంబర్ 1. సో మనకి వాష్రూమ్లో మంచి టైల్స్ అవ్వచ్చు, కబోర్డ్స్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. సో మనకి డ్రెస్సింగ్ టేబుల్తో పాటు ఇట్ సైడ్ కూడా మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్ ఇదంతా మనకి. సో మనం కొంచెం ముందుకెళ్తే మనకు ఒక పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద పూజా గది వీ హ్యావ్. సో పూజా రూమ్ కూడా మనకి మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ ద ఓవరాల్ పూజా గది మనకి. సో పూజా గది పక్కనే మనకి ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద ఓపెన్ కిచెన్. సో మనకి ఓపెన్ కిచెన్లో డ్రాయర్స్ అవ్వచ్చు, క్యాబినెట్స్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. అండ్ కిచెన్తో పాటు మనకి ఈ ప్లేస్లో డైనింగ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా వీ హ్యావ్. సో మనకి డైనింగ్ ఏరియా పక్కనే ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో. వెంటిలేషన్ పరంగా మన ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ. టోటల్గా ఫ్యామిలీస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ కాలనీ అయితే. సో మనకి బాల్కనీలో ఒక సింక్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం కొంచెం ముందుకెళ్తే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద కామన్ వాష్రూమ్ వీ హ్యావ్. సో ఇదంతా మనకి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ పక్కనే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో కబోర్డ్స్ అండ్ ఆల్సో మనకు ఒక విండో. అండ్ ఇదే బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో సెకండ్ బెడ్రూమ్ ముందే మనకు ఒక థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో కబోర్డ్స్ అవ్వచ్చు అండ్ ఆల్సో మనకి బాల్కనీ కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్లో. సో ఇక్కడ కూడా మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్. సో థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో ఎవ్రీ వాష్రూమ్లో మనకి మంచి టైల్స్ అవ్వచ్చు, కబోర్డ్స్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, చాలా మంచి మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే బెడ్రూమ్లో మనకు ఒక బాల్కనీ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో ఈ బాల్కనీ కూడా మనకి ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి బాల్కనీ నుండి వ్యూ ఇది. సో టోటల్గా మన కాలనీ ఫ్యామిలీస్తో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా మనకి. సో ఇదంతా మనకి బాల్కనీ. సో మళ్ళీ మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ అవ్వచ్చు, ఇంటీరియర్ అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మనకి కలర్ కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా బాగుంది ఈ ఫ్లాట్లో. టోటల్ ఫాల్ సీలింగ్ విత్ కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్తో మనకి చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3BHK ఫ్లాట్ విత్ 1697 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మనకి. ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, వాచ్మెన్ రూమ్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్. అండ్ మనం ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ ఇంటీరియర్ అండ్ కబోర్డ్ వర్క్స్తో ఉన్న ఫ్లాట్ మనకి
1,10,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇదే ప్రాపర్టీలో మనకి 72.5 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఏ షేర్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకు ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారంగా ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి. అండ్ ఆల్సో మనకి ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.